Today we are going to know the process of diary writing. Now, what is a diary? Diary and enti. So here is given a meaning: a book in which one keeps record of events అండ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఒక పుస్తకం ఏదైతే రికార్డ్ చేయబడుతుందో డైలీ, అది ఏ ఈవెంట్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా, అటువంటి రికార్డ్ చేసేది అంటే డైలీ రాసే విధానాన్నే మనము డైరీ రైటింగ్గా చెప్పుకోవచ్చు. హియర్ వీఆర్ గోయింగ్ టు నో హౌ టు రైట్ ఏ డైరీ ఎంట్రీ. డైరీ ఎంట్రీని ఎలా రాయాలి అన్న విధానాన్ని మనము ఇప్పుడు చూస్తున్నాం. ఫస్ట్ పాయింట్, డేట్ అండ్ టైమ్ ఇన్ ద లెఫ్ట్ టాప్ కార్నర్ ఆఫ్ యువర్ డైరీ ఎంట్రీ. అంటే లెఫ్ట్ సైడ్ మనము ఇటు కూర్చుంటే ఎటువైపు అయితే లెఫ్ట్, ఎడమ వైపు పై భాగాన టాప్ కార్నర్లో మనము ఈ డే అండ్ టైం అనే దాన్ని మనము స్టార్ట్ చేయవలసి ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్, స్టార్ట్ విత్ రైటింగ్ ఏ పర్ఫెక్ట్ టైటిల్. సో we have to start with a title with perfect and to describe your topic on which you want to write. అంటే దేని మీద నువ్వైతే రాస్తున్నావో దానికి సంబంధించి ఒక టైటిల్ అనేది మనము మెన్షన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. దట్స్ వై స్టార్ట్ విత్ రైటింగ్ ఏ పర్ఫెక్ట్ టైటిల్ టు డిస్క్రైబ్. అంటే వివరించడానికి మనం ఒక టైటిల్ అనేది ఇంపార్టెంట్. సో టు డిస్క్రైబ్ యువర్ టాపిక్ ఆన్ విచ్ యూ వాంట్ టు రైట్. దేని మీద నువ్వు రాస్తున్నావు దాని మీద టైటిల్ అనేది మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ పాయింట్, స్టార్ట్ విత్ డియర్ డైరీ. మనము ఏదన్నా బిగిన్ చేస్తున్నాము, ఒక డైరీ రాస్తున్నాము అంటే ఎలా రాయాలంటే మనము డియర్ డైరీ అనేది మనము స్టార్ట్ చేయవలసి ఉంటుంది. నౌ ఫోర్త్ పాయింట్, రైట్ ఇన్ ద పాస్ట్ టెన్స్. మనం ఏదైనా డైరీ ఇదివరకే జరిగిపోయిన విషయాన్నే మనము డైరీలో రాస్తాం కాబట్టి మనం పాస్ట్ టెన్స్లో రాస్తే బాగుంటుంది. లేదు ప్రజెంట్ టెన్స్లో రాయాల్సి వచ్చినా పర్లేదు, కానీ పాస్ట్ టెన్స్లో రాస్తే కాస్త బెటర్గా అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, యూజ్ ప్రనౌన్స్. మనకి ప్రనౌన్స్ అనేది నౌన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రనౌన్ ఉంది కదా, నౌన్ తర్వాత ప్రనౌన్, అది ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. ఇటువంటి విధానాన్ని మనము ఫస్ట్ ప్రనౌన్స్ని అంటే సింగులర్ ప్రనౌన్ అయినా ఫస్ట్ పర్సన్ని మనం వాడితే చాలా బాగుంటుంది. సో దట్స్ వై ఫిఫ్త్ పాయింట్, యూజ్ ప్రనౌన్స్. అంటే మనం ప్రనౌన్ని విధానాన్ని వాడవలసి ఉంటుంది. నెక్స్ట్, గైడింగ్ లైన్స్ ఫర్ డైరీ రైటింగ్. మనము డైరీ ఎంట్రీ లేదా డైరీ రైటింగ్ చేయాలి అంటే మనము గుర్తుంచుకోవాల్సిన గైడింగ్ లైన్స్ ఏంటి అన్న విధానాన్ని ఫస్ట్ పాయింట్ చూస్తే, ఏ గుడ్ డైరీ రైటింగ్ కంటైన్స్ ద ప్లేస్, ద డేట్, ద డే అండ్ ఈవెన్ ద టైమ్ ఆఫ్ రైటింగ్. అంటే మనము గుర్తుంచుకోవాల్సిన విషయము ఏంటి డైరీ రైటింగ్ రాయాల్సిందంటే మనం ప్లేస్ అనేది మెన్షన్ చేయాలి, అండ్ డేట్ అండ్ డే, ఈవెన్ ద టైమ్ ఆఫ్ రైటింగ్. ఎన్ని గంటలకు రాస్తున్నావు, 9 గంటలక 10 గంటలక, ఆ టైం మెన్షన్ చేయడం కూడా చాలా మంచిది. అండ్ సెకండ్ పాయింట్, ఏ డైరీ డస్ నాట్ నీడ్ ఏ ఫార్మల్ హెడ్డింగ్. మనం ఫార్మల్ ఒక పద్ధతి గల ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఫార్మాలిటీ అనేది మనకి ఇక్కడ డైరీ రైటింగ్ రాయడానికి అవసరం లేదు అని చెప్పవచ్చు. అండ్ థర్డ్ పాయింట్, ద స్టైల్ అండ్ ద టోన్ ఈ జనరలీ ఇన్ఫార్మల్ అండ్ పర్సనల్. మన ఇక్కడ స్టైల్ కానీ అలాగే ఉన్న టోన్ కానీ ఇది ఇన్ఫార్మల్, అలాగే పర్సనల్ కూడా. మనకు సొంతము డైరీ అనేది మనకు సొంత విషయాలు రాస్తుంటాం కాబట్టి మనకి ఇష్టం వచ్చిన విధంగా ఆ స్టైల్ అయినా మార్చుకోవచ్చు, అలాగే ఆ టోన్ అయినా ఏ విధంగా ఏ భాషనైనా మనము వాడవచ్చు అన్న విధానాన్ని కూడా ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, యాజ్ ద డైరీ ఈజ్ రైటర్స్ పర్సనల్ డాక్యుమెంట్ ద డైరీ ఎంట్రీ డస్ నాట్ నీడ్ ఎనీ సిగ్నేచర్. ఇందులో మనకి ఏదన్నా మనం ఎవరైతే రాస్తున్న రైటర్ అంటే రాస్తున్న వ్యక్తి యొక్క సిగ్నేచర్ లేదా ఆ డాక్యుమెంట్ విషయానికి సంబంధించిన ఆ డైరీ రాస్తున్న ఆ బుక్ లేదా పేపర్ మీద సంతకం అవసరం లేదు. అంటే డైరీ ఎంట్రీలో సిగ్నేచర్ అనేది అవసరం లేదు. ఇప్పుడు మనము
10th క్లాస్ ఫస్ట్ లెసన్ అయిన యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అన్న లెసన్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకొని డైరీ రేటింగ్ ఎలా రాయాలన్న విధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇన్ ద లెసన్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ you have read about Nick being a differently abled person. He was teased, bullied and deeply depressed and wanted to kill himself. Imagine yourself as Nick and write a diary entry ఆఫ్ దట్ డే. ఆ రోజు జరిగిన విధానాన్ని మనము డైరీ ఎంట్రీ రాయమంటున్నాడు. ఏ విధంగా అంటే యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అన్న లెసన్ నుంచి యూ హ్యావ్ రెడ్ అబౌట్ నిక్, మనం ఆల్రెడీ నిక్ గురించి మనం చదివాము. బీయింగ్ ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, సో మనకి ఇతను ఒక డిఫరెంట్ పర్సన్, ఎందుకంటే మనకి కాళ్ళు చేతులు ఉన్నాయి కానీ ఇతనికి లేవు కాబట్టి హీఈస్ ఏ డిఫరెంట్ పర్సన్, ఏబుల్డ్ పర్సన్. హీ వాజ్ టీజ్డ్, bullied and deeply depressed. సో he was teased అంటే టు మేక్ ఏ ఫన్, అంటే అతన్ని చూసి ఎగతాళి చేయడం అనేది జరిగింది. సో స్నేహితులు కావచ్చు ఎవరైనా అతన్ని చూసి ఎగతాళి చేశారు. అండ్ బుల్లీడ్, సీక్ టు హార్మ్, అతనికి ఇబ్బంది పెట్టారు. అలాగే ఆ విధానాన్ని చూసి అతను ఏ విధంగా డిప్రెషన్ లోనయ్యాడు అదే విధంగా. అండ్ డిప్రెషన్, వాంటెడ్ టు కిల్ హిమ్సెల్ఫ్, అప్పుడే అతను చనిపోవాలని కూడా అనుకుంటాడు నిక్. సో ఈ విధానాన్ని చూసి డిప్రెషన్ అయిపోయి చివరికి చనిపోవాలి లేదా అతనే తనంతకు తనే చనిపోవాలని డిసైడ్ అవుతాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ నిక్. సో నువ్వు నిక్. సో యూ హ్యావ్ నో లెగ్స్, యూ హ్యావ్ నో ఆర్మ్స్. ఇమాజిన్ యు ఆర్ నౌ నిక్ అండ్ రైట్ ఏ డైరీ ఎంట్రీ ఆఫ్ దట్ డే. ఆ రోజు అంటే అతను ఏ విధంగా అవమానించబడ్డాడు, ఆ విధంగా ఏ విధంగా డిప్రెషన్కు లోన్ అయ్యి తను చనిపోవాలనుకున్నాడు, ఆ రోజున జరిగిన సిచ్యువేషన్ని నువ్వు తీసుకొని నువ్వు ఒక డైరీ ఎంట్రీ విధంగా రాయాలని. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది, సో ఆన్సర్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు సో డైరీ ఎంట్రీ అనేది ఏ విధంగా బిగిన్ చేయాలి, మనం టాప్లో అది లెఫ్ట్ సైడ్ మనము ప్లేస్, డేటు, డే, టైము అనేది మెన్షన్ చేయాలని చెప్పాను కదా. అదేవిధంగా ఇక్కడ ప్లేస్ కింద రాజంపేట, అలాగే డేట్ 17th May 2021 అంటే ఈరోజు, అలాగే మండే ఈరోజు, ఇంకా టైమింగ్ 9:30 అంటే 9:30 ఈ డైరీ రాయడం అనేది స్టార్ట్ అయింది. ఇలాగే మనము ఇవి రాసిన తర్వాత డియర్ డైరీ అన్నది మనము స్టార్ట్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ఏ డైరీ రైటింగ్. గాడ్, ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ఫేస్ దిస్ వరల్డ్. అంటే ఇక్కడ గాడ్, ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్, దేవుడా నేను చనిపోవాలనుకుంటున్నాను. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ఫేస్ దిస్ వరల్డ్, నేను ఈ ప్రపంచంలో ఉన్న విధానాన్ని నేను ఫేస్ చేయలేను. సో అందుకని నేను చనిపోవాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు నేను సమస్యలను ఎదుర్కోవాలి, నేను ఫేస్ చేయాలి. ఎందుకంటే సో ఐ హ్యావ్ నో లెగ్స్ అండ్ ఆర్మ్స్. వై షుడ్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్, నేను ఈ ప్రపంచంలో అంటే ఈ సొసైటీలో నేను ఎందుకు జన్మించాలి, ఎందుకు జీవించాలి, నాట్ జన్మించాలి. సో ఎందుకు జీవించాలి. వెన్ ఆల్ అదర్ చిల్డ్రన్ వాక్ అండ్ రన్, ఐ హ్యావ్ టు లై డౌన్ ఆన్ ద గ్రౌండ్ విత్ మై ఫేస్ డౌన్. సో ఇక్కడ వెన్ ఆల్ అదర్ చిల్డ్రన్, సో మిగతా పిల్లలు, సో దే ఆర్ వాకింగ్ అండ్ రన్నింగ్, సో వాళ్ళు నడుస్తున్నారు, పరిగెడుతున్నారు, అదేవిధంగా వాళ్ళు ఆడుకుంటున్నారు, ప్లేయింగ్ ఆల్సో. బట్ నేనేం చేస్తున్నా, ఎక్కడ వేసిన వాడిని అక్కడే పడి ఉన్నాను. సో ఐ హ్యావ్ నో లెగ్స్ అండ్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్, నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు. నేను పరిగెత్తాలన్నా లేదా నడవాలన్నా లేదా ఆటలు ఆడాలన్నా నాకేమి లేవు, నేను ఎందుకు జన్మించాలి. సో లైక్ హీ ఈస్ గోయింగ్ టు టాక్ విత్ గాడ్. ఇట్ ఈస్ disgracing and disgusting too. It is disgracing అంటే లాస్ ఆఫ్ రెస్పెక్ట్. నన్ను చూసి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? నో వన్ ఈస్ గివింగ్ రెస్పెక్ట్ టు మీ. అండ్ డిస్గస్టింగ్ మీన్స్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు. సో నాకు నేనే ఇష్టపడడం లేదు, నేనంటే కూడా నాకు అసహ్యం వేసే స్థితిలో ఉన్నాను. సో దట్స్ వై ఇట్ ఈస్ డిస్గ్రేసింగ్ అండ్ డిస్గస్టింగ్ టూ. సో నాకు ఇది ఒక రెస్పెక్ట్ లేదు, ఒక అసహ్య విధానాన్ని కూడా చూపెడుతూ ఉన్నది.
హౌ కెన్ ఐ లివ్ ఇన్ దిస్ కండిషన్, ఇటువంటి స్థితిలో నేను ఎలా జీవించగలను. ద అదర్ బాయ్స్ అండ్ అట్ స్కూల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ బులింగ్ మీ. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, సో స్కూల్లో నాతో పాటు చదువుతున్న పిల్లలందరూ దే ఆర్ బులింగ్ మీ. సో దే ఆర్ సీకింగ్ హార్మ్, సో దే ఆర్ మేకింగ్ హార్మ్ టు మీ. సో వాళ్ళు నాకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో హౌ కెన్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈవెన్ టైమ్ every time they see me they point to me and say. సో వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు, నా వైపు ఏలు చూపిస్తూ వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. లుక్ దేర్ క్రీప్స్ ఎ వామ్, నా వైపు చూపిస్తూ వాళ్ళు ఏదో ఆట పట్టించే విధంగా. సో దే ఆర్ మేకింగ్ మీ అండ్ దే ఆర్ బుల్లింగ్ అండ్ ఇన్సల్టింగ్ మీ. ఇట్ సాడెన్స్ మీ. సో ఇది నాకు ఏ విధంగా నన్నే చూపించి ఎగతాళి చేసే విధంగా వాళ్ళు మాట్లాడుకోవడం నాకు బాధను కలిగిస్తూ ఉన్నది. ఐ కెనాట్ టాక్ బ్యాక్ టు దెమ్, నేను వారితో తిరిగి మాట్లాడలేకున్నా. సో ఎందుకంటే సో ఆల్రెడీ ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, ఐఎమ్ అనేబుల్ టు టాక్ విత్ దెమ్ అండ్ దే ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగర్ దాన్ మీ. ఎందుకంటే వాళ్ళు నాకంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, అందుకని నేను వాళ్ళతో నేను మాట్లాడలేకపోతున్నా తిరిగి. కానీ వాళ్ళు ఎంత అవమానించినా కూడా. ఐ లవ్ మై పేరెంట్స్. సో నా తల్లిదండ్రులు అంటే నాకు చాలా ఇష్టం. సో బట్ ఐ థింక్ ఏ లాట్ ఆఫ్ వరీస్ అబౌట్ మీ. కానీ నా తల్లిదండ్రులు అంటే నాకు ఇష్టం, కానీ నా వల్ల తల్లిదండ్రులకి ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఐ వాంటెడ్ టు పుట్ అండ్ ఎండ్ టు దేర్ వరీస్. సో వాళ్ళ యొక్క బాధలకు నేను ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నా. అంటే సో దట్ ఈస్ ద వే, ద ఓన్లీ వే వాజ్ టు ఎండ్ మై లైఫ్. అందుకే నేను సో డిసైడ్ అయ్యా, నేను చనిపోవాలనుకుంటున్నాను. సో నా వల్ల మా తల్లిదండ్రులకు ఎందుకు బాధ, అందుకని నేను చనిపోవాలనుకుంటున్నాను దేవుడా అంటూ. సో హీ రోట్ ఏ డైరీ. సో ఈ విధంగా మనం డైరీ అనేది ఒక ప్రాసెస్, ఒక పద్ధతిగా రాస్తే సో ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో వెరీ ఈజీ టు రైట్ ఏ డైరీ ఎంట్రీ. దట్స్ వై వీ హ్యావ్ టు రిమెంబర్ ద ఫస్ట్ ఆల్ పాయింట్స్ that what I mentioned here first explained. So remember